తెలంగాణ రాష్ట్ర మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఈనాడు జీవో నెంబర్ 243, 244, 245 స్పౌస్ మెడికల్ మ్యూచువల్ బదిలీలకు సంబంధించినటువంటి జీవోలను విడుదల చేయడం జరిగింది. ఈ జీవోలను రాష్ట్రీయ ఉపాధ్యాయ పనిత పరిషత్ పక్షాన సాధారణంగా స్వాగతిస్తూ మరి ఈ జీవోలను విడుదల చేసినందుకు హర్షిస్తూ సమస్త ఉద్యోగ ఉపాధ్యాయ లోకం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమస్యకు ప్రధాన కారణం గత రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా ఉద్యోగ ఉపాధ్యాయుల్ని విభజన చేయడం. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్న విధంగా 2018లో విడుదల చేసినటువంటి 124, 128 జీవోలకు అనుగుణంగా వాటికి అనుబంధంగా విడుదల చేసిన 317 జీవోని సరైన రీతిలో రూపొందించకపోవడమే ఈ స్థితికి కారణం. ఆ 317 జీవో ద్వారా సొంత ప్రాంతాలను కూడా వదిలి ఇతర ప్రాంతాలకు బదిలీ కావాల్సినటువంటి దుస్థితి వచ్చింది. ఏ స్థానికత కోసం తెలంగాణ ప్రాంత ఉద్యోగ ఉపాధ్యాయులు కొట్లాడినారో ఆ స్థానికతని కోల్పోయి ఇతర ప్రాంతాల్లో పనిచేయాల్సినటువంటి దుస్థితి వచ్చింది. అలాంటి కోపంతో రగిలిపోతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆనాటి ప్రతిపక్ష నేతగా హామీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 317 జీవో ద్వారా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయ ఉద్యోగులను సొంత జిల్లాలకు రప్పిస్తాం, మరి భార్యాభర్తలను ఒక దగ్గరికి చేర్చుతాం అనే మాటల్ని నమ్మి సమస్త ఉద్యోగ ఉపాధ్యాయ లోకం మీ వెంట నడిచింది, మీకు అండగా నిలిచింది. అందుకు కృతజ్ఞతగా మీరు కూడా అంతే స్థాయిలో మాకు గత 10 సంవత్సరాలుగా నిలిచిపోయినటువంటి బదిలీలు పదోన్నతుల ప్రక్రియను చేపట్టి ప్రత్యేకంగా విద్యాశాఖను తమ వద్ద ఉంచుకొని మరి సమస్యల పరిష్కారాని కోసం పాటుపడుతున్న మీ యొక్క అచంచలమైనటువంటి సేవానిరతిని కొనియాడుతూ మీకు అండగా నిలిచింది. ఆలస్యమైన 317 సమస్య కూడా పరిష్కారం అవుతుందని గత సంవత్సర కాలంగా ఎదురు చూశాం. అందుకు అనుగుణంగా మీ నిర్ణయం కూడా క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి అందరూ ఉద్యోగ ఉపాధ్యాయులతో కలిసే విధంగా నిర్ణయం తీసుకోవడాన్ని హర్షించాం. మరి ఆ కమిటీ సభ్యులకు, మంత్రివర్గానికి, చైర్మన్ గారికి అనేక మంది విజ్ఞప్తులు చేయడం జరిగింది. ఆన్లైన్ ద్వారా, ఫిజికల్గా మరియు ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రిప్రజెంట్ చేసిన విధంగా వాటినన్నిటిని క్రోడీకరించి నిర్ణయాలను తీసుకొని మరి మేము అందరూ ఆశించిన రీతిలో జీవోలు వస్తాయని అనుకున్నాం. కానీ ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో అదే పద్ధతిలో స్పౌస్ మెడికల్ మ్యూచువల్ కొనసాగిస్తూనే నిర్ణయాలు ఉన్నాయి తప్ప కొత్తగా ఇంకొక ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తూ జీవో రాలే. మరి ఈ దానికోసం ఇంత సమయం వృధా చేయాల్సిన అవసరం ఏముండే అని ప్రతి ఒక్క ఉపాధ్యాయుల్లో ఒక సందేహం కలుగుతుంది. ఇంతకాలంగా దూరం పెట్టకుండా సంవత్సరం క్రితమే వీళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి ఉంటే ఇంకొంత కష్టాన్ని నివారించిన వాళ్ళు అయ్యేవాళ్ళు కదా. సరే, ఏదేమైనా ఆలస్యంగా అయినా సరే నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా క్యాబినెట్ సబ్ కమిటీ రూపొందించి మరి అందరి ద్వారా విజ్ఞప్తులు తీసుకోమని చెప్పింది స్థానికత కోల్పోయిన వాళ్ళని ఏ విధంగా సొంత జిల్లాకు తీసుకురావాలని. అసలు సమస్య మరిచి ఈ నెలలు కాలయాపన చేసి మళ్ళీ పాత పద్ధతిలోనే ఈ బదిలీలు చేపట్టడం అనేది కొంత బాధాకరం. మేము ఆశించినది ఇది కాదు. మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మరి సమస్త ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైతే స్థానికత కోల్పోయారో వాళ్ళందరినీ సొంత జిల్లాలకు తీసుకొస్తారని, దానికోసం అవసరమైతే 315 జీవోని రద్దు చేస్తారని లేదా సవరిస్తారని, స్థానికతను జోడించి సొంత జిల్లాలకు తెస్తారని ఆశించాం. అంతేకాదు, ఈ బదిలీలో విచిత్రంగా ఉంది. ఉపాధ్యాయ సంఘ నాయకులతో చర్చించి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన విధంగా సిఎస్ గారి దగ్గరికి వెళ్ళి ఆ సీల్డ్ కవర్లో కమిటీ రిపోర్ట్ ఏమి ఇచ్చిందో చూసి
దానికి తగిన విధంగా సలహాలు సూచనలు ఇద్దామని మేము అనుకుంటే అసలు సీల్డ్ కవర్లో ఏముందో కూడా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకులకు సిఎస్ గారు చూపించలేదు, రిపోర్ట్ అందలేదని దాటవేశారు. మరి ఇన్ని రోజుల తర్వాత ఆ రిపోర్ట్ చూపించకుండానే ఈ జీవోలు విడుదల చేయడం, మరి దానికి సంబంధించినటువంటి స్థానికత జీవో రాకపోవడం, అందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వాళ్ళని కూడా స్పౌస్ గ్రౌండ్లో తీసుకోవాలని కోరిన తీసుకోకపోవడం, అంతేకాకుండా మెడికల్ గ్రౌండ్లో గతంలోనే జనరల్ ట్రాన్స్ఫర్లలో జీవో నెంబర్ 80 ప్రకారం లేదా రీసెంట్గా ప్రభుత్వం విడుదల చేసినటువంటి 6144 మరి మెమో ద్వారా బోన్ టీబీ కూడా ఒక ప్రధాన అంశంగా ఉండేది. అది దురదృష్టవశాత్తు మరి జీవో 317లో మిస్ అయింది. దాన్ని చేర్చడం వల్ల అతి కొద్ది మందే ఉంటారు, వాళ్ళకు న్యాయం జరుగుతుంది అని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తూ ఇచ్చిన లెటర్లన్నీ ఎక్కడ పోయాయో మాకు అర్థం కావడం లేదు. అలాంటి నిర్ణయం తీసుకున్న నిజంగా నష్టపోతున్న వాళ్ళకి మేలు జరిగేది. ఇలాంటి ఏ ఒక్క మార్పు లేకపోగా, కొత్తగా చేర్పులు లేకపోగా ఉన్న నిర్ణయాన్ని, గత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించడం వల్ల, ఇంత కాలయాపన తర్వాత ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లడం వల్ల ఏం సాధించగలిగిందో ఆ కమిటీ పెద్దలకే తెలియాలి. దయచేసి మేము కోరుకుంటున్నది ఏమిటంటే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకుల్ని ఆహ్వానించండి. గౌరవ ముఖ్యమంత్రిగా మీరు మా కోసం ఒక రోజు కేటాయించండి. సమస్యల పరిష్కారం ఎలా చేయవచ్చో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ పక్షాన మీకు సమగ్రంగా వివరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ ఉపాధ్యాయులు స్థానికత కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ